హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు నేను డిన్నర్కి రైస్కి బదులుగా దోశలు వేసాను. ఎలా వేసానో మీరు కూడా చూసేయండి. నేనైతే ఎగ్ దోశ, మసాలా దోశ, అలాగే గీ కారం దోశ వేసాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, అలాగే నాకు కామెంట్ చేయండి. నేను దోశల పిండిని మార్నింగే మిక్సీ పట్టుకొని బయట వదిలేసాను. అప్పుడే దోశలు అనేవి టేస్ట్గా వస్తాయి. నేను స్టవ్ ఆన్ చేసుకుని అట్ల పెన పెట్టుకుని ఒక దోశ వేసుకున్నాను. ఇలా నేను వీడియోలో చూపించినట్టు దోశ వేసిన తర్వాత దాని మీద సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకున్నాను. దాని మీద ఒక ఎగ్ని కూడా పగలగొట్టుకున్నాను. ఇలా ఎగ్ పగలగొట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కారం వేసుకున్నాను. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత స్పూన్తో ఇదంతా కూడా బాగా కలుపుకున్నాను. నేను కారం ఎందుకు వేసానంటే ఎగ్ అనేది నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకని చెప్పి నేను కారం వేసాను. ఈ ఎగ్‌ని మొత్తం దోస అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాను బాగా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచి దాని మీద నేను నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టు నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ నేను నెయ్యే యూజ్ చేస్తాను దోసలకి. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టు దోసని సైడ్స్ ఇలా అన్న తర్వాత దీన్ని ఉల్టా తిప్పుకున్నాను. ఇలా ఉల్టా తిప్పుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టాను. లేదంటే ఎగ్ మాడిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ కూడా క్రిస్పీగా కాలే వరకు దోసని అలాగే దాని మీద ఉంచాను. ఎగ్ దోస రెడీ అయిపోయింది. దీని మీద మళ్ళీ నేను కొంచెం నెయ్యి వేసి ఆ తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. అంతే. దీని తర్వాత నేను మసాలా దోస వేశాను. ఇప్పుడు ఒక గరిటె పిండి వేసుకొని నేను వీడియోలో చూపించినట్టు దోస వేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఆనియన్స్ అలాగే నేను ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా! దాన్నంతా కూడా దీంట్లో వేసుకున్నాను. మసాలా దోస అంటే ఆలుతో చేస్తాము. ఆలుని ఏం చేస్తానంటే ఫస్టు ఉడకబెట్టేసుకొని దాని మీద తొక్కంతా కూడా తీసేసి దాంట్లో కారం, పసుపు, మసాలా ఉంటది కదా! మన గరం మసాలా ఇవన్నీ వేసుకొని నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా దోస మీద మసాలా అలాగే అదే ఆలు మసాలా అలాగే ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా నేను దోస అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టు. ఇందులో అయితే నేనైతే మాత్రం కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ యూజ్ చేశాను. ఎందుకంటే ఆలు కొంచెం ఫ్రై అయితే బావుంటుంది కదా అని చెప్పి ఆయిల్ అలాగే నెయ్యే యూజ్ చేశాను. ఇలా కొంచెం సేపు దోస కాలిన తర్వాత దీన్ని నేను ఉల్టా తిప్పుకున్నాను. అప్పుడే కొంచెం ఆలు కూడా ఫ్రై అయితుంది. మళ్ళీ దీన్ని నేను బ్యాక్ సైడ్‌కి ఉల్టా తిప్పుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది దోస. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇది ఉల్టా తిప్పుకోకపోయినా సరే ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. టేస్ట్ ఎలా చేసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది.
అంతే ఆలు దోస కూడా రెడీ అయిపోయింది. నేను దీన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. దీని తర్వాత నేను ఘీ కారం దోస వేశాను. అది కూడా ఎలా వేశానో చూసేయండి. ఫస్ట్ దోస వేసుకున్నాను. ఇలా దోస వేసుకున్న తర్వాత దీని మీద నేను ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీని మీద నేను నెయ్యి వేసుకున్నాను. దీనికైతే నెయ్యి ఎక్కువైనా వేసుకోవాలి. ఎందుకంటే ఘీ కారం దోస కాబట్టి. కారం దోస అంటే నేను వేపుడు శనగపప్పు ఉంటుంది కదా! దాంట్లో ఎండుమిర్చి, గరం మసాలా పౌడరు, సాల్టు, కారం అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అలా రెడీ చేసుకున్న పొడినే నేను ఇలా దోస మీద వేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. ఇదైతే సరే 2 వైపులా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక సైడే ఫ్రై చేసుకోవాలి దోసని. ఇలా ఈ ఘీ కారం అదే కారం అంతా కూడా కారప్పొడి అంతా కూడా దీని మీద వేసుకున్న తర్వాత దోస బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా నేను ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. అంతే రెడీ అయిపోయింది. ఘీ కారం దోస. దీని కాంబినేషన్‌గా నేను టమాటా చట్నీ రెడీ చేసుకున్నాను. అంతే అండి. దోసలు ఇలా రెడీ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే గనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.